బ్రేకింగ్ న్యూస్. మళ్ళీ కరోనా కొత్త వేవ్ వస్తుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు ఆకస్మికంగా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించింది? నిజంగా పరిస్థితి అంత సీరియస్గా ఉందా, లేక ఇది కేవలం ముందస్తు హెచ్చరిక మాత్రమేనా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం, నేను మీ ఎంకే. మీరు చూస్తున్నారు ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక కీలక కోవిడ్ అడ్వైజరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సర్క్యులర్లో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ సూచనల ప్రకారం కొత్త కోవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందులో ముఖ్యంగా 3 జాగ్రత్తలు. బయటికి వెళ్ళేటప్పుడు అవసరమైతే మాస్క్ ధరించండి, తరచూ చేతులు శుభ్రం చేసుకోండి లేదా శానిటైజర్ ఉపయోగించండి, రద్దీ ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ని పాటించడం, అలాగే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు. అవసరమైతే కోవిడ్ పరీక్షలు కూడా చేసుకోవాలని పేర్కొన్నారు. అంతేకాదు ఆరోగ్య శాఖ కూడా అవసరమైన మందులు, మాస్కులు, శానిటైజర్లు, టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉండేలాగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ప్రజలు గుంపులుగా చేరే ప్రదేశాల్లో కూడా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ అడ్వైజర్లో ఎక్కడా లాక్డౌన్ ప్రకటించలేదు. స్కూళ్ళు, కాలేజీలు లేదా కార్యాలయాలు మూసివేస్తున్నట్టు ఎక్కడ ఎలాంటి ప్రకటన లేదు. ఇది కేవలం ముందస్తు జాగ్రత్త పాటించాలనే సూచన మాత్రమే. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కానీ నిర్లక్ష్యం చేయకూడదు. కోవిడ్ మనకు ఒక విషయం నేర్పింది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మాస్కు, పరిశుభ్రత, జాగ్రత్త ఈ 3 పాటిస్తే చాలా వరకు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ కోవిడ్ జాగ్రత్తలు అవసరమని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి తాజా వార్తలు, విశ్లేషణలు, ఫ్యాక్ట్ ఆధారిత వీడియోల కోసం ఎంకే పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.